నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో పులివెందులలో 30 ఏళ్ల నిరీక్షణ టీడీపీకి ఫలించింది. ప్రస్తుతం జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగరేసినటువంటి పరిస్థితి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. సో ఈ ఎన్నికలు ఏ విధంగా చూడాలి, టీడీపీ నిరీక్షణ ఏ విధంగా ఫలించింది, దీనికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టారు, మరోవైపు రాష్ట్ర రాజకీయాల మీద పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేసినటువంటి వ్యవహారాన్ని అది ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. రవీంద్రబాబు గారు నమస్తే సార్. ఏంటి ఇప్పుడు పులివెందుల్లో అందరూ ఎదురు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూశారు, సీన్ కట్ చేస్తే ఇవాళ టీడీపీ గెలిచింది, వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. సో దీన్ని ఎట్లా చూడాలి, ఏ విధంగా చూడాలి? పులివెందుల నియోజకవర్గం అనేది ఎవరవునన్నా కాదన్నా గడిచిన 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ సిపికి కంచు కోట లాంటి పులివెందుల బద్దలైపోయింది, బేటల వారిపోయింది కోట అనేది చెప్పక తప్పదు. అయితే 1978 నుంచి సుమారుగా బహుశా పులివెందుల్లో ఇంతవరకు ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగలేదనేది వాస్తవం. పులివెందుల ఎలక్షన్ ఎలా చూడాలి అని అంటే, పులివెందుల ప్రజలు ఓటర్స్ స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి అక్కడ ఓటేసే అవకాశం, అదృష్టం వాళ్ళకి లభించలేదు. బలవంతపు ఏకగ్రీవాలు మాత్రమే జరిగినాయి ఇన్ని సంవత్సరాలుగా. ఈ రోజు మొదటిసారిగా ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించారు, పులివెందుల కోటని బద్దలు కొట్టారు. ఇంత ప్రతిష్టాత్మకంగా ఒక జడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, 2 పార్టీలకు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీజియస్ గెలుపు అనేది అయింది. ఎందుకంటే పులివెందుల్లో కనుక ఓడిపోతే జగన్ రెడ్డి గారు, పార్టీ శ్రేణులు తీవ్రమైన నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. ఆ మెసేజ్ డిఫరెంట్ గా వెళ్తుంది. దీని ప్రభావం రాబోయే ఎలక్షన్ మీద పడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పరిస్థితి అధ్వానంగా తయారైంది. అందరూ జైలు బాట పడుతున్నారు, కొంతమంది పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్తబ్దతగా కామ్గా చప్పుడు చేయకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏదో కొద్ది మంది మాత్రమే నోరు పారేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో పులివెందుల్లో ప్రజాస్వామికంగా ఎలక్షన్ జరగటం వల్ల నిన్న జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా 1 గంటన్నర సుదీర్ఘంగా మాట్లాడినప్పుడే పులివెందుల ఎన్నిక టీడీపీ గెలవబోతుందని స్పష్టమైన సంకేతాలుగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన మాట్లాడిన గంటన్నర సేపు నారా చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైన పదజాలాలతో విమర్శించటమే కాకుండా, పులివెందుల జడ్పీటీసీకి రాహుల్ గాంధీకి, మాణిక్యం ఠాగూర్కి ఏంటండి సంబంధం, ఎక్కడ కనెక్ట్ చేశారైనా అది బూమరాంగ్ అయింది. సరే, దానివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన మాటల్లో నిన్న ప్రెస్ మీట్ వల్లే తేట తెల్లమైంది పులివెందుల్లో టీడీపీ గెలవబోతుందని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలకి పాల్పడినా, ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా ఇన్వాల్వ్ అయినా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఎంతో చాకచక్యంతో పులివెందుల ప్రజలకు ఓట్లేసే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినందుకు వాళ్ళని అభినందించాలా. జగన్ రెడ్డి గారి మాటల్లో ఆవేదన, ఫ్రస్ట్రేషన్ మనం ఒకసారి చూసినట్టయితే, అంత ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ జరిపించిన డిఐజీ అన్న అతన్ని, ఒక పోలీస్ అధికారిని, జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం మర్చిపోలేము. ఆయనకు కూడా కులాన్ని ఆపాదిస్తారా అండి? తప్పు కదా. ఆయన ఎవరో ఒక మాజీ ఎంపీకి చుట్టమని చెప్పి కులాన్ని ఆపాదించారు. నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, రాహుల్ గాంధీని గారిని ఇందులో గుంజారు. అంటే జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి దగ్గర అయ్యే ప్రయత్నమా, లేదా ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారిని విడదీసే ప్రయత్నమా, ఏమనేది అర్థం కాలేదు. వీటన్నిటికీ మించి ఒక ఫ్రస్ట్రేషన్ లో జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే పులివెందుల ఎన్నిక అనేది తేటతెల్లం అయిపోయింది. గత కొన్ని రోజులు టీడీపీ విజయం కాదు రవీంద్రబాబు, ఇక్కడ టీడీపీ విజయం భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పతనానికి నాందిగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఇక్కడ 2 అంశాలు గతంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే, కడపలో ఉన్నటువంటి, కడప అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా చెప్తూ ఉంటారు. అటువంటి కడపలో 2014లో 10 out of 10 గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ 2024 ఎలక్షన్ కి వచ్చేసరికి 3 out of 10 గెలుచుకున్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అనేది మనకు అర్థమైంది. దాంతో పాటుగా ఈ జడ్పీటీసీ లాంటి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన డిపాజిట్ కోల్పోయింది అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఎప్పుడో అయిపోయింది. ఇది పూర్తి స్థాయి పతనానికి నిదర్శనంగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ ప్రజలు, ఓటర్లు ఆనందోత్సాహాలతో ఎగిరి గంతులేస్తున్నారు. మనకి తెలియవచ్చింది ఏంటంటే, ఇంతవరకు ఇటువంటి సంఘటన పులివెందుల్లో ఎందుకు జరగలేదు అనేది ఒకసారి మనం ఆలోచించాలా. ఇప్పుడు డిపాజిట్లు కోల్పోయి టీడీపీ గెలిచినటువంటి విధానం చూస్తుంటే, పులివెందుల్లో మొన్నటిదాకా భయపెట్టి మొత్తం
మొత్తం బెదిరించి ఓట్లకు వేసుకున్నటువంటి సందర్భాల నుంచి ఇవాళ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పులివెందుల్లో బతికిందని అనుకోవాలా? ఇప్పుడు బ్రతికింది అనేది మనకి కొద్ది రోజుల నుంచి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇచ్చిన ప్రెస్ మీట్ మనకు అర్థం అవుతుంది. బహుశా ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు ఆఖరికి ఏ విధంగా కామెంట్ చేశారంటే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహి వాళ్ళు నియమించిన ఎలక్షన్ కమిషనరే, అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ ఉంటే ఆయన కులానికి ఆపాదించి ఆయన్ని తప్పించి నీలం సాహుని పెట్టింది వాళ్లే. సో ఆమె ఎలక్షన్ నోటిఫికేషన్ 2 జడ్పీటీసీలకి వీళ్ళు ఆందోళన పడి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు 2 జడ్పీటీసీ ఎలక్షన్, సంవత్సరం తర్వాత పెట్టొచ్చు అన్నిటితో కలిపి అంటాడు అంబటి రాంబాబు. అంటే ఆ టెన్షన్ వల్లే మనకి చాలా రోజుల క్రితమే పులివెందుల స్థానం టీడీపీ వశం అవ్వబోతుంది అనేది మనకి స్పష్టమైన సందేశాలు వాళ్ళ ద్వారా మనకి తెలియవచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్టయితే ఇది పెద్దగా భారీగా సాధించింది ఏమీ లేకపోయినా కూడా ఒక సందేశం, ఒక మెసేజ్ ఏమి వెళ్ళిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తూ చివరాఖరి దశకు వచ్చింది అని ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్తే, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రజాదరణ పొందుతుంది అని ఒక మెసేజ్ వెళ్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేసిందనేది ఒకటి అర్థమైతే, డిపాజిట్ కోల్పోవడం అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే పులివెందుల లాంటి నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితి ఏంది, ఫ్యూచర్ ఏంటి, గతి ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఫ్యూచర్ కనిపిస్తోందా వైఎస్ఆర్సీపీది? ఫ్యూచర్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్ ఇంత సీరియస్ గా వాళ్ళు తీసుకోవడం అనేది ఒక ఇండికేషన్. రెండోది పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి గడ్డు పరిస్థితిలో ఉంటే, లోకల్ బాడీ ఎలక్షన్ కూడా గెలవలేని నిస్సహాయ స్థితిలో ఉంటే శ్రేణులకి ఏం మెసేజ్ వెళ్తుంది దీని ద్వారా? ఆ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకున్నట్టయితే పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది, అవుతుంది, అవబోతుంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. సో భవిష్యత్ కాదు టీడీపీ నాయకులు చెప్తున్నారు భవిష్యత్తులో పులివెందుల్లో కూడా ఖచ్చితంగా ఆ సీటును, ఎమ్మెల్యే సీటు కూడా ఖచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతాం, కైవసం చేసుకుంటాము అని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అది సాధ్యమయ్యే అవకాశాల్లా కనిపిస్తున్నాయి సార్? అంటే జగన్ రెడ్డి గారి మాటల్లో నేను చెప్తా, వై నాట్ పులివెందుల, వై నాట్ పులివెందుల. ఈయన అన్నారు కదా వై నాట్ కుప్పం అని. కుప్పంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 వార్డులకి 19 వార్డులు బలవంతాన పక్క రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి రిగ్గింగ్ చేసి గెలిచారు కదా. మరి ఇప్పుడు పులివెందుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిగి ఎలక్షన్ జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిందంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు డెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూన్. ఓకే, సో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పతనంకి నాంది కాదు, జరిగిపోయింది అంటారు. ఆల్రెడీ పతనం అయిపోయింది. ఇది దీనికి మరి ఇంకా రీకన్ఫర్మేషన్ కింద మనం కన్సిడర్ చేయవలసి వస్తుంది. ఎంత లోకల్ బాడీ ఎలక్షన్ అయినా కూడా డిపాజిట్ కోల్పోవటం అనేది ఆ కంచుకోటలో పులివెందుల్లో జరగటం అనేది ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండికేషన్ కదా ప్రజలు. ఇప్పుడు స్టేట్ వైడ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎన్డీఏకి ఒక మంచి బూస్ట్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పులివెందులకే కన్ఫైన్ అవుతుందా, కడప జిల్లాకు కన్ఫైన్ అవుతుందా, లేదంటే స్టేట్కి అంతా దీన్ని ఆపాదించి చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. పులివెందులు అనేది స్ట్రాంగ్ అడ్డాగా భావిస్తున్న 40 సంవత్సరాల చరిత్రలో ఎన్డీఏ లేదా తెలుగుదేశం అభ్యర్థికి భారీ మెజారిటీతో గెలవటం వల్ల ఒక సంకేతం, ఒక ఇండికేషన్, ఒక మెసేజ్ ప్రజానీకానికి, ఓటర్లకి ఏం వెళ్ళింది? ఎన్డీఏ ప్రభుత్వం బలపడింది అంటే ప్రజలు ఎన్డీఏ పక్షం వైపు ఉన్నారు. రాబోయే ఎలక్షన్ లో పులివెందుల జడ్పీటీసీనే గెలిచినప్పుడు రాష్ట్రంలో ఫ్యూచర్ లో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దూసుకుపోతుంది, పోబోతుంది అనేది ఇది ఒక నాంది ప్రస్తావనగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లేదా ఇది ఒక లిట్మస్ టెస్ట్ గా, ఇది ఒక చిన్న ఇండికేషన్ గా మనం ఖచ్చితంగా భావించవచ్చు. సో భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా మెజారిటీ స్థానాలు టీడీపీ పక్కా కైవసం చేసుకోబోతుంది, ఎన్డీఏ మొత్తం కూటమంతా కూడా. మెజారిటీ స్థానాలు కాదు, పులివెందుల లాంటి స్థానంలోనే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఇండికేషన్. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిటి కూడా వన్ సైడ్ గానే ఎన్డీఏ ప్రభుత్వం వైపు ప్రజలు ఉన్నారు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ గా మనం ఖచ్చితంగా భావించవచ్చు. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. సో మొత్తానికి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కూడా పులివెందుల గెలుపుతో వార్ వన్ సైడ్ గా మారే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు రవీంద్రబాబు గారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ అభిప్రాయానికి, అంటే ఆ వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయని మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.